కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పడం జరుగుతుంది అని మాట్లాడడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ల విషయంలో కౌశిక్ రెడ్డి, సంజయ్ ఇద్దరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం అయితే వీళ్ళు అవాస్తవాలను వాస్తవం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. నేను కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నా, మీరు 20 సంవత్సరాల నుంచి కొరుట్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు గత ఎలక్షన్స్లో ఏదైతే 2023లో ఎలక్షన్స్ కంటే ముందు పేదోడి ఆకలి తీర్చాలి అన్న ఉద్దేశంతో 5 రూపాయలకే భోజనం ఇస్తున్నామని చెప్పి ఎలక్షన్స్ ముందు ఇది శాశ్వతంగా 5 రూపాయల భోజనం కొరుట్ల అండ్ మెట్పల్లి 2 ప్రాంతాలలో మీరు పేదవాడికి 5 రూపాయల భోజనం పెడతామని చెప్పడం జరిగింది. కూడా అడగడం సార్ ఇది ఎలక్షన్ స్టంటా మరి ఏంటి అని అడగడం జరిగింది. ఇది కాదు, పత్రికల విలేకరు అడిగిన దానికి సమాధానం చెప్తూ ఇది శాశ్వతంగా 5 రూపాయల భోజనం పెడతామని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు, విద్యాసాగర్ రావు గారు. మరి ఇప్పుడు దాదాపు మీరు గడిచి 18 నెలలు అయింది మీరు ఎమ్మెల్యేగా ఉండి, మరి ఎక్కడైనా మీకు పేదోళ్ళు ఎవరు కనబడతలేరా? మరి పేద భోజనం మీరు పెట్టేది ఎక్కడ పోయింది? సంజయ్, నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడగలవు. నువ్వు 5 రూపాయల భోజనం పేదోళ్ళకి అన్నం పెడుతున్నామని చెప్పడం జరిగింది. ఆ క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఇంకొక విషయం, కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు మార్నింగ్ వాక్ అన్నాడు. మార్నింగ్ వాక్ ఎక్కడ పోయింది? మార్నింగ్ వాక్ లేదు, ఏ వాక్ లేదు. ఇంకొకటి, నేను స్థానికంగా 24 గంటలు ప్రజాసేవలో కొరుట్ల నియోజకవర్గాల్లో ఉంటా అన్నాడు ఎలక్షన్స్ అప్పుడు. మరి ఇప్పుడు కొరుట్ల నియోజకవర్గంలో నెలల 3 వారాలు హైదరాబాద్లో ఉంటుండు, 1 వారం కొరుట్ల నియోజకవర్గంలో ఉంటుంది. ప్రజలారా ఇది గమనించండి. ఈయనే సంజయ్ ఒక డాక్టర్గా ఉండి నువ్వేదో సేవ చేస్తాడని ఏదో మీకు అధికారం ఇస్తే ఇవాళ నువ్వు 24 గంటలు ఉంటా అన్నోనివి పోయి హైదరాబాద్లో 3 వారాలు ఉంటావు, ఇక్కడ వారం చుట్టచూపుగా కొరుట్ల నియోజకవర్గానికి వచ్చిపోతుడు. చెప్పు సంజయ్, నేను అడుగుతున్నా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 18 గంటలు ప్రజాసేవలో పనిచేయడం జరుగుతుంది, అదే కేసీఆర్ ఫామ్ హౌస్లో అనుకుంటున్నాడు. నువ్వు దీనికి సమాధానం చెప్పు. అంటే పని చేయట, ఫామ్ హౌస్లో కూర్చుండే పని చేయాలనా? అవు కల్వకుంట్ల కుటుంబం నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే నీకు గెలిపించిన ప్రజలను కలవవు, నువ్వు పోయి ఫామ్ హౌస్లో అంటావు. ఆ పాలన మంచుకుందా సంజయ్? రేవంత్ రెడ్డి గారు ఇవాళ మనకు రావాల్సిన నిధుల కోసం కేంద్రంలో ఢిల్లీ పోతుండు. ఢిల్లీ పోయి వాళ్ళ ప్రధానమంత్రిని కలుస్తుండు, మా నిధులు కావాలి అని అడగడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారి గురించి పొద్దునో మాట మాట్లాడతాడు, రాత్రో మాట మాట్లాడతాడు. మీరు మాట్లాడతారండి పొద్దునోటి మాట, రాత్రో మాట. మీ 5 రూపాయల భోజనం ఏమైంది? నేను అడుగుతున్నా, కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. ఈ 5 రూపాయల భోజనం ఎక్కడ పోయింది? మీరు అబద్ధాలు ఆడతారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే అబద్ధాల కుటుంబం.
ఇవన్నీ చెప్తున్నా. ప్రజలు కూడా నీ మాటలను ఈసడించుకోవడం జరుగుతుంది ఇక్కడ కొరుట్ల నియోజకవర్గంలో. నువ్వు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి గురించి ఏదేదో మాట్లాడుతావు. నువ్వు 18 నెలలే అయింది. అంతకుముందు నువ్వు యశోద హాస్పిటల్ పని చేసుకుంటుండు డాక్టరు. అయినా ప్రజలు నీ అదృష్టం బాగుండి నిన్ను గెలిపించిర్రు. నువ్వు నువ్వు 24 గంటలు ఇక్కడ కొరుట్లలో ఉండాలి, కానీ నువ్వు హైదరాబాద్లో పోయి ఏందో ముఖ్యమంత్రి ఇట్లా ఇట్లా అని మాట్లాడుతుంది. పనికోసారి చుట్టపు చూపుగా కొరుట్లకు రావాలన్నా? 24 గంటలు పాపం 24 గంటల్లో 18 గంటలు ముఖ్యమంత్రి గారు ప్రజాసేవలో నిరంతరం ప్రజలకు ఏ విధంగా లాభం జరగాలి, ఈ ఈ తెలంగాణకు ఏ విధంగా మనం నిధులు తీసుకురావాలి అన్న తాపత్రయంతో ముందు పోతూ ఉంటే వీళ్ళు కౌశిక్ రెడ్డి కలవడ్డదట. రాత్రి ఎక్కడికో 2 గంటలకు ఏదో హోటల్కో ఎక్కడికో పోయిండని మాట్లాడుతుంది. అరే నువ్వేమో మీరు ప్రజలేమో ఇక్కడ హుజురాబాద్నేమో మీ దండం పెడతాం, మా భార్య పిల్లలు మేము అందరం ఆత్మహత్య చేసుకుంటాం, మేము ఓట్లు వేయకపోతే అని ఓట్లు వేయించుకుంటావు ప్రజల దగ్గర. రేవంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతారు. అరే నువ్వు ఆడ కావాలి ఉన్నావా? నువ్వు రేవంత్ రెడ్డి అక్కడికి రాత్రి 2 గంటలకు పోయినా నీకు కలవడ్డదా, లేకపోతే కావాలి ఉన్నావా నువ్వు అక్కడ? అటెండర్ పోస్ట్ కింద చేస్తున్నావా నువ్వు అక్కడ? కౌశిక్ రెడ్డి మీరు పబ్లిసిటీ కోసం మీరేదో నేనేదో మాట్లాడి నేనేదో లైవ్లో ఉండాలి ప్రజలల్లో ఉండాలి మాట్లాడి గిసోండి అబద్ధాలు మాట్లాడు. ప్రజలు ఈసడించుకుంటున్నారు. మీ తెలంగాణ ఏదైతే అధికారం పోయిందో అధికారం పోయిన నుంచి ఏం చేయాలి ఏంది అని అర్థంగా అవతలేదు. కాక ఏదో ఒకటి బురద చల్లాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. సంక్షేమం మాకు కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ళ కోసం ప్రజలు ఎన్నుకోబడడం జరిగింది. ఈ 5 ఏళ్ళల్లో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, మాకు టైం ఉంది. అరే మీరు 8 లక్షల కోట్లు అప్పు చేసిరు సార్. 8 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో అప్పులకు ఇంట్రెస్టే నెలకు 6,000 కోట్లు కట్టడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇంతగానం కూడా ఇప్పుడు మీరెన్నడూ కూడా పేద ప్రజల గురించి ఆలోచన చేసిర్రా? ఇలా రేషన్ కార్డు 10 ఏళ్ళు ఇవ్వలేదు. ఆ రోజు ఎందుకు అడగలేదు సంజయ్? రేషన్ కార్డు పేదోళ్ళు మస్తు మంది వచ్చి ఇంటికి వచ్చి అడిగిర్రు, సార్ రేషన్ కార్డు అని. ఎందుకు ఇవ్వలేదు? ఇలా మేము అందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం, ఆ రోజులో అయిన అందరికీ. ఇందిరం ఇండ్లు ఇస్తున్నాం, 200 రూపాయల ఏదైతే 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, బస్సు ఫ్రీ చేసినాం పేదోళ్లకు. ఇవన్నీ పేద ప్రజల సంక్షేమాన్ని కోరుతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇవాళ బీసీ బిల్ మీరు గతంలో 33% ఉంటే మీరు వచ్చినాక 23% చేసి మళ్ళీ ఇప్పుడు బీసీ బిల్ గురించి మీరేదో మాట్లాడడం జరుగుతుంది. చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజాసేవ చేస్తుండ్రు. ఇలా మీరు నినాక మొన్న మీరు కట్టినటువంటి సెక్రటరీ పిచ్చులు కింద పడ్డది మొన్న 2 రోజుల వర్షానికి. 1200 కోట్లు దుర్వినియోగం చేసిరు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది. ఇప్పుడు నెరలు వాసిందంటే మీ తండ్రి ఏదైతే విద్యాసాగర్ రావు గారు ఉన్నారో అందులో 100 కోట్ల రూపాయల బీనామీ వర్క్ చేసిండు. ఇందులో మీకు భాగస్వామ్యం లేదా? ఏది కాళేశ్వరం ప్రాజెక్టులో మీ తండ్రి గారిని అడుగు చెప్తాడు. ఇవాళ అదేవిధంగా ఖాదీ భూములు అడ్డగోలుగా అమ్ముకుంటా దాంట్లో పెట్రోల్ బంకు లీజు, బీనామీ లీజులు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఏదో మీ తెలంగాణ సెంటిమెంట్ని ఇంకా యూజ్ చేసుకోవాలని, ఏదో తెలంగాణ గురించి మేమేదో చేస్తున్నామని మాట్లాడడానికి మీకు అర్హత లేదు. రేవంత్ రెడ్డి గారిని విమర్శించే అర్హత ఎట్టి పరిస్థితులు లేదు. నువ్వు ఫస్ట్ కొరుట్ల నియోజకవర్గం రా. ఈడ నువ్వు 24 గంటలు ఉంటా అంటున్నావు కదా, నువ్వు ఇక్కడ ఉండు. ప్రజల సమస్యలతోటి సమస్యల మీద మాట్లాడు, ప్రజల సమస్యలను తీర్చు. నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిందే అందుకు. నువ్వు హైదరాబాద్లో 3 వారాలు ఆడే హైదరాబాద్ నుండి ఈడ 10 రోజులు ఇక్కడ ఉండు. ఇది భావ్యం కదా. అప్పుడేమో ఓట్లాడేమో ఆ విధంగా మాట్లాడు. 5 రూపాయల బదులు పేజోనికి ఇస్తున్నాం. నీకు నియోజకవర్గం మొత్తం మందికి కొరుట్ల మెట్పల్లిలో పేదోళ్లకు 5 రూపాయల భోజనం పెడతామని దానికి సమాధానం చెప్పు. ఎందుకు పని చేసినావు చెప్పు. ఇది అబద్ధం కాదా?
రూపాయలు భోజనం పెడతామని పెట్టకుండా పోడు అబద్ధం కాదా ఇది? సంజయ్ నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఊరికే ముఖ్యమంత్రి మీద మాట్లాడు భావ్యం కాదని నేను తెలుసు.